ஓம் முழுமுதற் பொருளே போற்றி. ஓம் வேழமுகத்தோனே போற்றி. ஓம் ஐங்கரனே அருள் புரிவாய் போற்றி. ஓம் ஈசன் மகனே போற்றி. ஓம் அம்பிகை பாலனே போற்றி. ஓம் ஆறுமுகன் சகோதரனே போற்றி. போற்றி போற்றி. పరశురామ క్షేత్రం ఈనాటి కేరళ రాష్ట్రంలో అందమైన ప్రాంతంగా ఉండేది పందళ రాజ్యం. అడవులతో నిండిన భూమి. ఆనాడు గాలిలో పువ్వుల సువాసనతో పాటు సంగీతం కూడా కలిసి ఉండేది. సూర్యుడు పందళ రాజ్యం పైన సున్నితమైన వేడి కిరణాలను మాత్రమే ప్రసరించేవాడు. రాజశేఖర మహారాజు పరిపాలనలో పందళ రాజ్యం సుభిక్షంగా విరాజిల్లింది. అయినా ఆ రాజ్యాన్ని ఏలే మహారాజుకి, సుఖ సంతోషాలకు లోటులేని ఆ రారాజుకి ఒక వేదన ఉండేది. అవును, అదే పుత్రులు లేరనే బాధ. అది తలుచుకుని రోజూ కన్నీరు మున్నీరుగా విలపించే మహారాణి కోప్పెరుందేవిని ఎలా ఓదార్చాలో రాజశేఖర మహారాజుకి అర్థం కాలేదు. ఒకరోజు రాజశేఖరుడు నగర సంచారం చేస్తుండగా, ఇదిగో మన మహారాజు ఎంత అద్భుతంగా మన రాజ్యాన్ని ప్రజల్ని పరిపాలిస్తున్నారు. ఇటువంటి మహారాజు లభించడం మన పూర్వజన్మ సుకృతం అనాలి. నిజమే, కానీ ఎన్ని ఉన్నా ఏం ప్రయోజనం? మహారాజుకి పుత్రభాగ్యం లేదే. మన మహారాజు తర్వాత ఈ రాజ్యాన్ని పాలించడానికి ఒక వారసుడు లేకుండా పోయాడే. ఇది విని మహారాజు కుమిలిపోయాడు. చివరికి భగవంతుని ప్రార్థించడం తప్ప ఆయనకు మరో మార్గం గోచరించలేదు. అదే సమయంలో మహారాజుకి సంతానం లేనందుకు సంతోషంలో తేలిపోతున్న ఒక జీవి కూడా అదే రాజభవనంలో ఉన్నాడు. ఆయనే పందళ రాజ్యపు మహామంత్రి.
ఒకనాడు రాజశేఖర మహారాజు తన మంత్రులు పరివారంతో సహా వేటకు బయలుదేరాడు. ఆ రోజు ఎన్నడూ లేని విధంగా మనసు ప్రశాంతంగా ఉండడాన్ని, హృదయం సంతోషంతో నిండి ఉండడాన్ని గ్రహించాడు. మహామంత్రి, "హ్మ్, నేటి ఉదయం నుండి నా చుట్టూ అన్ని శుభశకునాలే కనిపిస్తున్నాయి. నా జీవితంలో ఏదో మంచి జరగబోతున్నట్లు, హృదయంలోని శోకం మొత్తం తొలగిపోనున్నట్లుగా అనిపిస్తుంది. ఆ విధంగా జరిగితే నాకు కూడా ఎంతో సంతోషం మహారాజా." మహారాజు ఎదుట నమ్మకస్తునిలా నటిస్తూ మహారాజు స్థానాన్ని ఆక్రమించాలని కలలు కంటున్న మహామంత్రి వారసుడు లేని రాజ్యం తర్వాత తనకే సొంతమని భావిస్తున్న వేళ ఒక పశువాని గొంతు విని మహారాజు పులకించిపోయాడు. అక్కడ మెడలో మణిమాలతో ఒక బాలుడు కనిపించాడు. ఎవరీ పసివాడు? ఈ బాలుడు ఇక్కడ ఒంటరిగా ఎలా ఉన్నాడు? మానవ సంచారమే లేని ఈ అటవీ ప్రాంతంలో ఈ బాలుణ్ణి ఎవరు వదిలి వెళ్ళుంటారు? హరిహర పుత్రుడైన ఆ కుమారుని మెడలో మణిమాలను అలంకరించి ఒక దైవ కార్యార్థమై పంపానదీ తీరాన ఉంచాడు మహేశ్వరుడు. మృగాలు అధికంగా జీవించే ప్రదేశం ఇది. ఇక్కడ ఒక బాలుడు ఉన్నాడంటే అర్థమేమిటి? ఆ ఈశ్వరుడే నా మొరాలకించి కరుణతో ఈ బిడ్డను ప్రసాదించాడు. అదే నిజం. అందుకేనా ఈనాడు నా మది అంతులేని సంతోషంతో ఉప్పొంగిందా? ఈశ్వరా, ధన్యుణ్ణి స్వామి. కలి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం, కలి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం, వెలసెను పంపా నది తీరం. కలి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం, వెలసెను పంపా నది తీరం. ఆళ్వార్ల పాట దేవతల ఆట, ఆళ్వార్ల పాట దేవతల ఆట, కలగలిపి చేసే అవతారమంట. ఆ దేవవరం మనం చేయుతపం, ఆ దేవవరం మనం చేయుతపం. అయ్యప్ప రాక ఆనందమే, కలి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం, వెలసెను పంపా నది తీరం. హరిహర సుతుని రాకతో విరిసెను ఆమనే, తన కృప మహిమతోనే సాగు ఈ లోకమే. కలియుగ దైవ దర్శనం పొందిన చాలురా, తొలగును వేతలు అన్నీ జీవితం ధన్యము. ప్రభవించు అయ్యప్ప తేజోవదనం, ఈ జన్మకి మరు జన్మకి దారే చూపు. ప్రభవించు అయ్యప్ప తేజోవదనం, ఈ జన్మకి మరు జన్మకి దారే చూపు. శరణాగతి కోరావంటే కరుణాకరుడే కరుణించులే, అయ్యప్ప రాక ఆనందమే. ఈ రాజ్య ప్రజలకు ఒక శుభవార్త. తమకు వరప్రసాదంగా లభించిన బాలునికి ఎంతో ఘనంగా నామకరణ మహోత్సవం జరిపించాడు మహారాజు.